ఏదైతున్నామో అదే సంగతి బీజేపీ ఎక్కడ కూడా లేదు. మేమిస్తున్నామంటారు మరి మిగతా ఇక ఇక్కడ రాజశేఖర్ ఉన్నాడు. ఇక ఏమేమి మాట్లాడుతున్నా మరి ఆయన అర్థమైతే ఇక ఎలక్షన్ అప్పుడు కూడా ఇద్దరు వచ్చినట్టు మాట్లాడారు. మా గరీబులందరికీ కూడా ఊరుకు 10 ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టియాలి. రూపాయికే వైద్యం ఇస్తా, కార్పొరేట్ వైద్యం అందిస్తా చెప్పిండు. ఆ వైద్యం కాదు కదా, ఆ దుకాణం కూడా బంద్ చేసిండు ఆయన. ఇక మళ్ళీ ఉన్నది చాలా చేసిండు. ఇక ముఖ్యమంత్రిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడం. మరి ఆ రాకేష్ రెడ్డి ఇక్కడ నుంచి అడుగుతున్నా, బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు అయినా 2 సంవత్సరాల్లో మా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు ఏమి ఇచ్చినవో ఒక పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా రాకేష్ రెడ్డిని కోరుతున్నా. మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారి మీద గాని కాంగ్రెస్ పార్టీ మీద గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ వార్డులలో కాదు, నేను ఊర్లకు ఉరికిస్తాను. ఎందుకంటే ఊర్లలో ఆయన పరిస్థితి ఏముందంటే 86 గ్రామాలు ఉన్నాయి. 86 గ్రామాల్లో 70 గ్రామాలలో మన సర్పంచులే ఉన్నారమ్మా. 70 గ్రామాలలో మన సర్పంచులు ఉన్నారు. వాళ్ళు ఉంటే గిట్ట ఒక 10 మంది సర్పంచులు ఉన్నారు. ఆయన పరిస్థితి ఏముందంటే ఎక్కడ పోయినా కానీ ఏం చేస్తున్నావు అనేది చెప్పడు. ఇప్పుడు నేను చెప్తున్నా, రుబాబుగా చెప్తున్నా, నా ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రంలో నా ప్రభుత్వం ఉంది. మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు. ఏదైనా సరే మీకు ఎక్కడన్నా మన రాణి సుమన్ ఏదైనా సమస్యలు తీసుకొని వస్తే రుబాబుగా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ సమస్య తీసుకోండి, ఎటువంటి సమస్య అయినా సరే తీర్చే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి కాకపోతే రోడ్లు గడ్డేర్లు ఉన్నాయి, చాలా అవస్థలు ఉన్నాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. మనము ఆర్మూర్ పట్టణానికి సుమారుగా 50 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ఆ 50 కోట్ల నిధుల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, 50 రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. మీరు ఎటు దిక్కు పోయినా కానీ మీకు రోడ్లు, కొత్త రోడ్లు కనబడుతున్నాయి. పోయినరా అమ్మాయి మధ్య ఇటు బయట దిక్కు పిప్రి దిక్కు ఇటు సైడ్ పోయినరా, ఎటు దిక్కు పోయినా రేపు మండపాలకు వాళ్ళకు కళ్యాణ మండపం పెళ్లి చాలైతే చక్కగా ఇట్లకెళ్ళి వాడి మనము జిరాయత్ నగర్ మస్జిద్కి వెళ్ళి బాబు సీదా పెరికిట్ రోడ్ ఎక్కేటట్టు ఆ రోడ్ ఒకటి వేసినాం. మళ్ళా వాళ్ళ పిప్రికి పోవాలంటే కూడా సీదా మన ఈ కెనాల్ కట్ట మీదకి వెళ్ళి పిప్రికి పోయేటట్టు రోడ్ వేసినాం. ఇప్పుడేమో అందరూ ఏమనుకుంటారు, గల్లీలలో వేయాలా అని అనుకుంటారు. గల్లీలలో మనకి ఇక్కడ కొంతమేర ఉన్నాయి. ఆ రోడ్లు ఏమొస్తాయి, ఆ రోడ్లు వేస్తే ఏమవుతుందంటే ఎవరన్నా చనిపోయినా చేసినా అటు పోతాం, మనం శ్మశాన వాటికలకు పోతాం. కనుక ఆ రోడ్డును కంప్లీట్ చేసినాం. 40 సంవత్సరాల తర్వాత అయితే అన్న చెప్తున్నాడు. అంతేకాకుండా శ్మశానాలు ఏవైతే ఉన్నాయో ఆర్మూర్ పట్టణంలో 9 శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రతి శ్మశానానికి 20 లక్షల రూపాయలు కేటాయించినాం. ఆర్మూర్ని అభివృద్ధి చేయడానికి సెంటర్ లైటింగ్, ఎక్కడెక్కడ సెంటర్ లైటింగ్ పెట్టించినాం. ఈ మధ్య పోయిన అమ్మకు మన గూండ్ల చెరువు దిక్కు పోయిన ఎవరన్నా, గూండ్ల చెరువు దిక్కు పోతే గూండ్ల చెరువు దగ్గర గూండ్ల చెరువు దిగ్గ అక్కడంతా కూడా డెవలప్ చేసినాం. పార్కులు అవన్నీ డెవలప్ చేసినాం. అది కూడా చెప్తా. మొన్న ఒక 15 రోజుల క్రితం సీతక్క వచ్చింది. సీతక్కని తీసుకొచ్చి ఇంట్లోకి పోయిన ముందరికి వెళ్ళలేదు, చూసి సీతక్క వస్తే మనకి అమృత్ అనే అమృత్ 2 అనే ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా ఆర్మూర్ పట్టణానికి 43 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. 43 కోట్ల ద్వారా మనకి పైన సిద్ధులగుట్ట మీద ఒక పెద్ద ట్యాంక్ వస్తుంది. సిద్ధులగుట్ట మీద పెద్ద ట్యాంక్ వస్తుంది. అట్లా ఎక్కడెక్కడైతే గుట్టలు ఉన్నాయో దాని మీద పెద్ద ట్యాంకులు కట్టి వచ్చే 30-40 సంవత్సరాలకి నీటి ఎద్దడి ఎవరికి కూడా, ఏ కుటుంబానికి లేకుండా, కొన్ని ఏమైతే కొంత గుట్ట మీద పోతే కొంతమందికి వస్తలేవు, ఇంకా అక్కడక్కడ ఆడకట్టలు వస్తలేవు. అందుకోసం 40 వచ్చి భూమి పూజ చేసిపోయింది. మనకు ఒక 6-8 నెలల్లో ఇవన్నీ కూడా పనులు అయిపోతాయి. అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళా మొన్నట్టు బుద్ధి, అవునా కదా, బుద్ధి మళ్ళా తప్పు ఏగురు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే ఏమి చేయడమ్మా. ఎప్పుడన్నా ఒకసారి పోయి చూసిరా, ఎప్పుడు చూసిరా, దగ్గరికి వెళ్ళి ఆయనని చూసిర్రా అమ్మా. ఎలక్షన్ అప్పుడు చూసిరు కావచ్చు నాకు తెలిసి. తెలుసుకొని అవన్నీ కూడా చేయాల్సిందిగా మీ ఇద్దరిని కూడా కోరుతున్నా. కరెంటు కొంత మాఫీ కాకపోవచ్చు, కరెంటు మాఫీ
మీరు వీళ్ళని కలవండి, చేపించే బాధ్యత నాది. 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంట్ వాడుకుంటారో కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గతంలో చేసినట్టు తప్పు చేయకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా తప్పకుండా మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, కంపల్సరీ ఎగరవేయాలి. ఎగరవేస్తున్నాం గ్యారెంటీ. కానీ ఆ ప్రతి వార్డులో కూడా ఇప్పుడు అక్కడ గెలిచిన దాంట్లో మన వేరే వార్డు ఉన్నాయనుకో, అక్కడ అభివృద్ధి అనేది కొంత దూరం అవుతుంది. అందుకోసం 32 గెలవాలా, 1 నుంచి 36 వార్డు, ప్రతి వార్డు కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. భాइयों और बहनों, आप सबको धन्यवाद, नमस्ते। एक ही है, राष्ट्र में कांग्रेस गवर्नमेंट है। आप सब लोग आने वाला म्युनिसिपल इलेक्शन में 11 तारीख को सब लोग जाके आपका नंबर, कितना नंबर, सीरियल नंबर 1 को रानी सुमन को हाथ का निशान रहता, हाथ का निशान के ऊपर आपका वोट दबा के आने का सबको रिक्वेस्ट कर रहा हूँ। एक ही है कि 10 साल टीआरएस है, एक घर भी नहीं दिया. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఒక్క ఇల్లు అంటే ఒక్కటి ఇల్లు ఇవ్వలే. మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 3500 ఇల్లు ఇచ్చినాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే అమ్మ, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకో. అర్హులు అంటే ఎవరు? జాగా ఉండి పాత ఇల్లు ఉంది, కూలిపోయే పరిస్థితి ఉంది, పైన కవర్ కట్టుకున్నారు, ఎప్పుడు ఊలుతుందో తెలియదు అనే వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మా అందరిది అని చెప్పి సందర్భంగా మళ్ళా 3500 ఇళ్ళు వస్తాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇద్దాం. అది కాకుండా డబల్ బెడ్రూమ్ ఏంటంటే ఎవరికైతే భూమి మీద అసలు జాగనే లేదు, ఉండడానికి ఇల్లే లేదు, కిరాయి ఉంటున్నాం, అవస్థలు పడుతున్నాం, 30-40 సంవత్సరాలకు వెళ్ళి మా బతుకు ఇట్లనే ఉందనే వాళ్ళ కోసం ఆల్రెడీ డబల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో కొంత కట్టినవి ఉన్నాయి. దాంట్లో ఇంకా కొంత పనిచేసేది ఉంది. అవి కూడా తొందరలోనే మంజూరు చేపించి దాని తర్వాత ఇంకెవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి గతంలో కాంగ్రెస్ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మనమే ఇస్తున్నామని చెప్పి కూడా ఒకటే మీరు వేయాల్సిందల్లా ఓటు, ప్రతి ఓటుని కూడా కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఓటు వేసి వారి భగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, తన దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. భగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా, చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ, రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్న రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు.
కథన రంగం తొక్కిండే పులి బిడ్డారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నారే వంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే గన్నా రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట
ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట, అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుంటే గన్నా రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు, ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు, బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు, బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు, కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట, కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు, ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు, బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు, ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన, రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ, రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే, ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొర బల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట, ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా, అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే గన్నా రేవంతు, కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు, ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు, బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు, ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట, ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట, అగమే म्यूनसिपल काउंसलर से आज का रिपोर्ट आसपास 30 के ऊपर जा रहा है, 30 के ऊपर जा रहे हैं, समझ में आता है? अच्छा 36 36ला 30 గెలుస్తున్నాం మనం, 30 కన్నా ఎక్కువనే గెలుస్తున్నాం. మిమ్మల్ని ఒకటే కోరేది ఏంటంటే दूसरा पार्टी को तरफ किधर भी मत देखो, डेवलपमेंट देखो और इंदिरा घर दिए सो है,
200 यूनिट तक फ्री करंट दे रहे, चावल बारीक चावल सन्न बिయ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డ్ 10 साल में टीआरएस गवर्नमेंट नहीं दिया, రేషన్ కార్డు అందరికి ఇచ్చినాం, అట్లనే ఉచితంగా బస్ ఫ్రీ ఇస్తున్నాం, 10 लाख तक आप लोगों को आरोग्यश्री बीमा है, अगर किसी को कुछ हुआ बोले तो थोड़ा दवाखाना है, निजामाबाद में गए तो एक दर्द का एक दवाखाना रहता, क्या बोलते कुछ फ्रैक्चर होने का उसका अलग में रहता, ऐसा आप लोग किधर किधर है तो वो यूज़ कर सकते हैं। 10 लाख तक 10 లక్షల వరకు మనకు ఆరోగ్యశ్రీ బీమా ఉంది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 5 लाख 5 లక్షలు ఉండే, మన ప్రభుత్వం వచ్చినాక 5 లక్షలు 10 లక్షలు చేసినాం. మీరందరూ కూడా రేపు అభివృద్ధి జరగాల, ఆర్మూర్లో ఏది ఏమైనా మున్సిపల్ हम जीत रहे, इसका चिंता नहीं है, लेकिन 1 से 36 तक 1 నుంచి 36 వార్డుల దాకా అన్ని వార్డులు కూడా కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది. ఇంకో రామ్మ ఆమె నేను చెప్పినాక మళ్ళీ నువ్వు చెప్తావు, అమ్మాయి అందరి బాధ కొద్ది అయినాక ఒక్కటే ఏంటంటే మనం ఇవ్వాల్సింది ఏముందంటే పెన్షన్ అనేది ఇవ్వాలి. పెన్షన్లు చాలామందికి అవసరం ఉంది. टीआरएस गवर्नमेंट का 5 संवत्सराలు 5 साल एक पेंशन भी नहीं दिया, लास्ट 5 साल से हम देना था, लेकिन केसीआर क्या करा बोले तो 2014 गवर्नमेंट आया, टीआरएस गवर्नमेंट आया, तब साल को 6000 का लोन भरते थे. टीआरएस गवर्नमेंट लोन्स लेते ना, लोन తీసుకుంటాం కదమ్మా, 6000 కోట్లు కడుతుంటుంది 2014లో. आज का दिन क्या हो रहा बोले तो हर महीने को 6500 भर रहे. समझ में आया अम्मा, అర్థమైందా? అప్పుడు సంవత్సరానికి 6000 కడుతుంటిమి, కేసీఆర్ దిగేలోపు నెలకి 6500 కోట్లు అయింది. దాంతో ఏమైందంటే వచ్చిన పైసలన్నీ కూడా వీటికి అప్పులకి వీటికే పోతున్నాయి కనుక కొంత ఇబ్బంది ఉంది. మెల్లగా మెల్లగా అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, మనం 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 गवर्नमेंट जॉब दिया. 10 साल में टीआरएस खाली 50,000 ही दिया, लेकिन हमारा गवर्नमेंट आने के बाद 70,000 ये दिया. अभी बीजेपी वाला बोलता चावल हम ही दे रहे, बोलते चावल किधर दे रहे? 10 साल टीआरएस కేంద్రం में बीजेपీ ఉంది, మరి ఏమన్నా ఇచ్చిండ్రా అంటే ఏమీ లేదు. వింటుర్రామ్మా, ఏమి ఇయ్యలేదు. ఇక ప్రతిదీ కూడా మేమే చేస్తున్నాం అని చెప్పుకొని తిరుగుతుంది రాకేష్. ఇక ఆయన గెలవడం అనేది ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలది దురదృష్టం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచి ఉంటే మంచి ఇంకా అభివృద్ధి అవుతుండే. అవి देखा मैं आते वक्त कितना मोरी हुआ, क्या बोलते गड्ढे कितने बना अम्मा, अभी भी हुआ. 10 साल में टीआरएस गवर्नमेंट అయితే ఒకటనే వేసి అందరి ఇళ్ళ ముందు కొంత కట్టలేని, మీ ఆడకట్టలు ఎక్కువైనాయి, మీ వార్డులని ఎక్కువైనాయి. ఇంకా మిగతా వాళ్ళ ఇంతగానం కనవాళ్ళే. మంచి రోడ్ వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము, इंदिरम्मा इंड्लू इच्छिनामो. కొంతమంది घर चाहिए बोल के बोल रहे थे. हर वार्ड में बहुत गरीब है, एकदम गरीब है, इनको देना है बोले तो लिस्ट लिख लो. 8-10 घर इलेक्शन होते ही मंजूर करेंगे. और इंदिरम्मा घर 10 साल टीआरएस गवर्नमेंट था, ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి టీఆర్ఎస్ గవర్నమెంట్. हमारा आने के बाद ఆల్రెడీ हम 3,500 3,500 ఇండ్లు ఇచ్చినా మనం అన్ని కడుతున్నారు. రూపాయలు అవుతున్నాయి, దావతులు అవుతున్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎవరన్నా आपका गांव अभी वार्ड में कोई जगह है घर बनाने का है, अभी आते वक्त कोई बताया था, अगर कोई पैसा थोड़ा 1-2 लाख का है, जगह है पूरा एकदम शिथिलावस्था में है घर बोले तो भी उसके लिए हम सैंक्शन कराएंगे. अप्रैल में आपको ज़रूर किसी को बना लेते उसको इंदिरम्मा घर के लिए 5 लाख का सैंक्शन करवा देंगे. आप सब लोग आप इधर नहीं ఆర్మూర్లో ఎవరు ఎక్కడున్నా సరే అందరికి ఒకటే చెప్పుర్రి, కాంగ్రెస్ వచ్చినాకనే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది ఆర్మూర్లో. అందుకోసం అందరం కూడా నన్ను బలపరచుది. నేను గట్టిగా అనుకోరమ్మా, నేను నిధులు తీసుకొస్తా. मुख्यमंत्री से जाके मांगे कि हमारा आर्मूर में 36 में 30 के ऊपर जिता लिया, ज़रूर हमको आर्मूर को और फंड चाहिए बोले तो मुख्यमंत्री जी सैंक्शन करेंगे. कल सीएम साहब निजामाबाद आ रहे, आपका वार्ड से तुम्हारा एकदम 150 तक लेके आइए और सीएम साहब से क्या क्या बात करेगा वो भी सुन के आए तो उनको भी थोड़ा ये होता है, ताकत बढ़ता है तुम्हारा. ठीक है, आप लोग जिता लिए तो मेरा ताकत बढ़ता है. ठीक
करके आप क्या करना बोले तो 11 तारीख के दिन हर वोट कांग्रेस को हाथ के निशान पे डालना है। कोई भी दूसरा पार्टी की तरफ नहीं देखना, जरूरत ही नहीं है। कुछ भी करने का है, हाथ ही करेंगे, कांग्रेस ही करेंगे। आप सब लोग को भी ऑलरेडी पावला वड्डी మాఫీ అయిందా? అయిందిగా అమ్మ. ఒక్కసారి చెప్పారమ్మా. వీళ్ళిద్దరంటే ఇప్పుడు ఈ అమ్మకి రాలేదనుకో, అమ్మ చెప్పాలి జై కాంగ్రెస్. ఇల్లు కావాలని కాదమ్మా. అయిపోయినాయి. మళ్ళా వార్డులో ఎవరెవరు నిజమైన లబ్ధిదారు పార్టీలకు అతీతంగా ఎవరైతే గరీబులు ఉన్నారో, ఎవరికైతే ఏం లేదో మీకోసమే చెప్తుందమ్మా. ఈయనకి ఈ అమ్మకి సరేనా? 4 నంబర్ మీద చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి.